హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పెసర పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇవి కంప్లీట్ మనం పెసర పప్పుతో కాదండి, పెసలతో చేస్తాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నాను నేను. వీటిని బాగా ఫ్రై చేయాలి. కంప్లీట్గా వీటిలో ఉండే వాటర్ అంతా పోయి మనకి ఇవి లైట్ గోల్డ్ కలర్కి అట్లా కన్వర్ట్ అవ్వాలి. ఇట్లా కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లో తీసుకొని వీటిలో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసి నానబెట్టేయాలి. నార్మల్గా అయితే డైరెక్ట్గా కూడా చేసుకుంటారు. ఇట్లా నానబెడితే ఏంటంటే మనకి మంచిగా ఉడుకుతుంది. మనం తోపు కోసం మినపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి నానబెట్టేయాలి. పెసలు బాగా నానిన తర్వాత ఒక 2-3 అవర్స్ నానితే సరిపోతాయి. వీటిని నానిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మంచిగా ఉండాలంటే ఒక 5-6 విజిల్స్ వరకు వేయించుకొని మనం పప్పును కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చినాక కుక్కర్ చల్లారినాక ఇలా వస్తుంది మనకి. వచ్చిన తర్వాత దీంట్లో ఉండే 100%లో ఒక 70% వరకు మనం పప్పు గుత్తుగా స్మాష్ చేసుకోవాలి. ఒక 30% పెసలు అలా ఉంచేయండి. దీంట్లో మనం అదే గ్లాస్తో బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాం. షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి, బట్ బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం బాగా కలిపెట్టుకొని పాకం వచ్చేస్తుంది. ఇలా మనకి మన బ్యాటర్ అనేది దగ్గరగా అయిపోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు మనం బాగా ఉడికిచ్చి మాడిపోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం దగ్గర పడినాక ఇలాచీ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. కొంచెం చల్లారనిద్దాం. ఈలోగా మన మినప్పప్పుని మిక్సీ పట్టుకుందాం. మినప్పప్పుని ముందుగా మిక్సీ పట్టేస్తే కొంచెం పులిసిపోతుంది. వాటర్ యాడ్ చేసి కొంచెం మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయితే మనకి ఆయిల్ కొంచెం తక్కువ తీసుకుంటుందండి. అందుకని దీన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో మనం కొంచెం బెల్లం యాడ్ చేస్తే, బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే పూర్ణం అనేది కొంచెం గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుంది. నేను ఒక 2 స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. దీన్ని మనం బాగా కలిపి పెట్టేయాలి. దీంట్లో బెల్లం అనేది బాగా కరగాలి. దీన్ని పక్కన పెట్టేయాలి. ఈలోగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని మనం ఉండలు చుట్టుకొని మీడియం సైజు అలా చుట్టుకోండి. మరి చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ అంత టేస్టీగా అనిపించవు. నేను మీడియం సైజు చుట్టుకుంటున్నా. నాకు ఒక గ్లాస్కి ఒక 13 వరకు వచ్చాయి. ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను నేను. కొంచెం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు తక్కువతో ట్రై చేయండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన బయట పెట్టుకునే తోపు కూడా రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం బబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన కొంచెం లోతుగా ఉండే గిన్నెలు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి తక్కువ ఆయిల్ పడుతుంది. మళ్ళీ మీరు రీయూస్ చేస్తా అంటే ఇంకా మీ ఇష్టం అండి. నేను దీంట్లో లోతుగా ఉంటుందని దీంట్లో ట్రై చేస్తున్నా. చాయ్ పెట్టుకునే దీంట్లో కొంచెం ఆయిల్ హాఫ్ వరకు యాడ్ చేసి ఒకసారి బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో నేను చేత్తో ఇంకా స్పూన్తో కూడా వేసి చూపిస్తా. ఒకసారి చూడండి. చేత్తో వేసే కంటే స్పూన్స్తో వేస్తే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హ్యాండ్తో వేసినవి కూడా బాగా వస్తున్నాయి. తోపుని కొంచెం మనం గట్టిగా, అంటే తక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మనకి మంచిగా కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు. చాలా రౌండ్గా, ఆల్రెడీ మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి గోల్డ్ కలర్గా కూడా వస్తాయి. మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. వీటిని మనం చిల్లుల గిన్నెలోకి తీసుకొని ఆయిల్ అంతా దాంట్లో పడుతుందని మనం దీంట్లో కాసేపు తీసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు స్పూన్తో కూడా ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. స్పూన్తో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పర్ఫెక్ట్గా మనం ఏ సైజ్ అయితే చేస్తున్నామో ఆ పూర్ణం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు రెండింటితో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ట్రై చేయండి. ఇవి మనం అన్నీ ఒక్కొక్కటిగా అలా ఫ్రై చేసుకొని మనకున్నవన్నీ కూడా ఫ్రై చేసుకొని పూర్ణాలు అన్నింటినీ మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం
మనం ఏ టైంలో తిన్నా గానీ దీంట్లో మనం బియ్యం యాడ్ చేయలేదు కాబట్టి బయట కోటింగ్ అనేది మెత్తగానే ఉంటుంది మనకి. కొన్ని మనం బియ్యం యాడ్ చేస్తే కొంచెం గట్టిగా అయిపోతా ఉంటాయండి. సో, అందుకే నేను బియ్యం యాడ్ చేయలేదు. మీరు గూడా అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే తోపులో కొంచెం బియ్యం గూడా నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వేడిగా ఉండేటప్పుడు మనం దీంట్లో ఒక హోల్ చేసి మనం పూర్ణానికి కొంచెం నెయ్యి యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మీకెలా వచ్చాయో గూడా కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొంతమంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.